అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ కుమార్. ఈ ఆమదాలవలస నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఇసుక దందా మీద ప్రతిరోజు వీడియోలు చేయడం ద్వారా కానీ, ఎన్నో కంప్లైంట్లు ఇవ్వడం ద్వారా కానీ, గ్రీవెన్స్ల ద్వారా కానీ ఒక అడుగైతే ముందు పడింది. అందుకే మధ్యలో ఒక్కో రోజు వీడియోలు చేయట్లేదు. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు మిగతా అధికారుల్ని అప్రమత్తం చేసి రీచ్ల్లో పంపించడం అయితే కానియచ్చు, ఏదైతే నదీ గర్భంలో ఎత్తాల్సినవి డీసిల్టేషన్ పాయింట్లలో పేరు నడుస్తున్నప్పుడు స్టాక్ పాయింట్ దగ్గరికి మళ్ళీ లిఫ్ట్ చేయమని చెప్పడం కానియచ్చు. కానీ జరిగేది ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పులకి విరుద్ధంగా ఏంటంటే మ్యాన్ పవర్ను ఉపయోగించి మనుషులు ఏదైతే ట్రాక్టర్లు లోడ్ చేస్తే ఆ ట్రాక్టర్లతో తీసుకొచ్చేసి స్టాక్ పాయింట్ల దగ్గర డంప్ చేసిన తర్వాత దాన్ని విఆర్ఓ ఏదైతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మైన్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ నుంచి ఒక్కో పర్సన్ ఉండి వాటిని ఇరిగేషన్ నుంచి ఏదైతే ఇసుక నుండి సేకరించినప్పుడు ఇరిగేషన్ వారు, మైన్స్ వారు ఏంటంటే ఎక్కడ తీయచ్చు